అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉస్మానియా హాస్పిటల్‌ను కొత్తగా అంటే కొత్త బిల్డింగ్‌తో గోషామాల్లో కడుతున్న విషయం అందరికీ తెలిసిందే. సో, మరి ఈ హాస్పిటల్‌ను టెండర్ మాత్రం మెగా ఇంజినీరింగ్ కంపెనీ మాత్రం దక్కించుకోవడం జరిగింది. సో, మెగా ఇంజినీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మనందరికీ తెలిసిందే. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్‌లో చాలా నంబర్ 1 కంపెనీ అని చెప్పాలి. సో, మరి ఈ కంపెనీకి టెండర్ దక్కడం, సో, మరి రాష్ట్ర ప్రభుత్వం ఒక స్ట్రిక్ట్‌గా ఖచ్చితంగా 2 సంవత్సరాల్లో ఈ హాస్పిటల్‌ని కంప్లీట్ చేయాలని చెప్పి మరి చెప్పడం, మరి దీనికి అనుగుణంగా మెగా ఇంజినీరింగ్ కంపెనీ 2 సంవత్సరాల్లో ఉస్మానియా హాస్పిటల్ కంప్లీట్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. సో, మరి ఈ విధంగా మరి పేద ప్రజలకు, ఎందుకంటే ఉస్మానియా హాస్పిటల్ అనేది పేద ప్రజలు, సామాన్య ప్రజలు వైద్యం కోసం రావడం జరుగుతుంది. సో, ప్రెజెంట్‌గా ఉన్న హాస్పిటల్‌ను అలాగే ఉంచుతుర్రు. దాన్ని హెరిటేజ్ లెక్క అలాగనే ఉంచు. మరి కొత్త హాస్పిటల్ మాత్రం గోషామాల్లో దాదాపు 27 ఎకరాల స్థలంలో కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించబోతుంది. సో, ఈ విషయంలో మెగా ఇంజినీరింగ్ కంపెనీ మరి ఎలా కడుతుందో, మరి డిజైనింగ్ ఏంటో మునుముందు మనం చూడాలి. థ్యాంక్ యూ.